హాయ్ అండి, ఇవాళ బేబీ మూమెంట్స్ గురించి ఒక వీడియో చేద్దామండి. బేబీ మూమెంట్స్ బాగుండాలి అనేది ఇంపార్టెన్స్ అనేది మనందరికి తెలుసు. ఎప్పటి నుంచి ఇంపార్టెన్స్ ఉండాలంటే లాస్ట్ ట్రైమిస్టర్లో డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్గా వాళ్ళు అప్రిషియేట్ చేసేదాన్ని క్వికెనింగ్ అంటారు. అంటే 18 వీక్స్ నుంచి 22 వీక్స్ లోపు తెలియచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం లేట్గా తెలుస్తుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే, సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం ఎర్లీగానే తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకే. సో ఇది ఏంటంటే ఒక రీఅష్యూరెన్స్ ఇస్తుంది మదర్కి కానీ డాక్టర్కి కానీ. బేబీ మూమెంట్స్ బాగున్నాయి అంటే డెఫినెట్గా బేబీ బాగుంది అనేది మనం అనుకుంటాం అనమాట. సో బేబీ మూమెంట్స్ ఇంకోటి ఏం హెల్ప్ చేస్తుంది అంటే బేబీ జాయింట్స్ డెవలప్ అవడానికి కానీ, బోన్స్ డెవలప్ అవడానికి కానీ, మజిల్స్ డెవలప్ అవడానికి కానీ, ఇన్సైడ్ ద వూమ్ డెవలప్ హెల్ప్ చేస్తుంది. అదే మళ్ళీ బయటకు వచ్చి లైఫ్ ఎలా లీడ్ చేయాలి బయటకు కూడా వచ్చినాక అవుట్ సైడ్ ద వూమ్ కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికి కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఇది మూమెంట్స్ తక్కువగా ఉన్నాయంటే ఎందుకు పొటెన్షియల్ రిస్క్ ఉండొచ్చు. ఒకసారి ఏంటంటే ఆక్సిజనేషన్ తక్కువగా వెళ్తుంది అనుకోండి బేబీకి, అప్పుడు కూడా మూమెంట్స్ తగ్గుతాయి. అంటే సడన్గా మూమెంట్స్ తగ్గవు, ఎప్పుడు కూడా సడన్గా డిసపేర్ అవ్వవు. సో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కొంచెం టైం ఇస్తుంది అనమాట. బేబీ మూమెంట్స్ తగ్గుతూ ఉన్నప్పుడే మనం అలర్ట్ అవ్వాలన్నమాట. మనం అలర్ట్ అయ్యి దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోవాలని చూసుకోవాలి. సో ఒకటి ఆక్సిజనేషన్ తగ్గుద్ది, 2 ప్లాసెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అంటే ప్లాసెంటా బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా లేదా, ఏమైనా ఎర్లీగా క్యాల్సిఫికేషన్స్ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి నార్మల్గా కూడా గ్యాస్ లాగా ఉండి పేషెంట్కి టైట్గా ఉండటం వలన అప్రిషియేట్ చేయలేకపోతూ ఉంటుంది. అవి ఏమన్నా ఉన్నాయా ఫాల్స్. తర్వాత బేబీ స్లీపింగ్ పీరియడ్ కూడా మన మూమెంట్స్ తెలియవు. సో అంత మాత్రాన కంగారు పడకుండా ఉండవసరం లేదు, అంటే కంగారు పడవసరం లేదు. తర్వాత ఎలా తెలుసుకుంటాం ఏమైనా రిస్క్ ఉందా లేదా అనేది అంటే ఎన్ఎస్టీ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎన్ఎస్టీ టెస్ట్ అంటే నాన్ స్ట్రెస్ టెస్ట్. ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటర్ పెట్టేసి ఒక 20 మినిట్స్ గ్రాఫ్ తీసి చూస్తాం అనమాట. మూమెంట్స్ ఎన్నిసార్లు ఉన్నాయి ఆ 20 మినిట్స్లో, తను చెప్పేది కరెక్టా కాదా పేషెంట్ అనేది. రెండోది స్కానింగ్కి పంపిస్తాము. స్కానింగ్లో డాక్టర్ స్టడీస్ చేసి బ్లడ్ ఫ్లోస్ బాగున్నాయి లేదా చూస్తాం. ఇవన్నీ బాగానే ఉంటే పర్వాలేదు. వీటిల్లో ఏదైనా మనకి ఆక్సిజనేషన్ తక్కువ ఉన్నా, డాక్టర్ స్టడీస్ బ్లడ్ ఫ్లోస్ తక్కువ ఉన్నా, బాగలేదు అని అనుకున్నప్పుడు మనం సిజేరియన్ ప్లాన్ చేసుకోవాలి కొంచెం ఎర్లీగా కూడా. ఎందుకంటే లోపల ఉంటే బేబీకి ఎంత ప్రాబ్లం వచ్చే పొటెన్షియల్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బయటకు వస్తే బేబీకి ఆ రిస్క్ ఉండదు కాబట్టి. తర్వాత ఎన్నిసార్లు మూమెంట్స్ ఉండాలి రోజుకి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. రఫ్ ఎస్టిమేషనే. ఒక్కొక్క పేషెంట్కి ఏమో కొంచెం ఎట్లా తెలుస్తుంది, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది లోపల బేబీ మూమెంట్స్. వాళ్ళకి ఒక మంత్ అయ్యేసరికి తెలిసిపోతుంది బేబీ ఎలా తిరుగుతుంది ఏంటనేది. దానికి అంటే కొంచెం తక్కువ ఉంది ఏంటి వాళ్ళ, నిన్న మొన్నటికంటే వాళ్ళు తక్కువ ఉంది ఏంటి, అట్లా ఒకరోజు చూసుకుంటే కనుక తక్కువ ఉన్నట్టు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా డాక్టర్ దగ్గర రావాలి. సో బేబీ కొంచెం టైం ఇస్తుంది అనమాట. మన ముందే మూమెంట్స్ తగ్గితే గ్రాడ్యువల్గా అప్పుడు కానీ డిసపియర్ అవుతుంది. అందుకని